గతంలో కంచుకోటలా ఉన్న కరీంనగర్లో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పురుమళ్ల శ్రీనివాస్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో విసిగి వేశారిన ప్రజలే మళ్లీ తమకు పట్టం కడతారని అంటున్న పురుమళ్ల శ్రీనివాస్తో మా కరీంనగర్ ప్రతినిధి ఫణిరాజ్ ఫేస్ టు ఫేస్. ఒక వార్డు మెంబర్గా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ప్రస్తుతం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు పురుమళ్ల శ్రీనివాస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి కరీంనగర్ మళ్ళీ వారి కైవసం అవుతుందా లేదా అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, ఒక వార్డు మెంబర్గా మీ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు, ప్రస్తుతం అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. మీరు ఢీ కొట్టేది కూడా ఇద్దరు రాష్ట్ర స్థాయి నేతల్ని ఇప్పటివరకైతే. సో ఏ రకంగా ఉంది మీ మీ ఈ ప్రచారం, ఏ రకంగా ఉంది? పబ్లిక్ నుండి స్పందన ఎలా వస్తుంది? ఈనాడు ప్రచారంలో భాగంగా మొదలు కొత్తపల్లి నుంచి మేము సురు చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ గ్రామాలు, రూరల్ మండలాలు మరియు అదేవిధంగా కొత్తపల్లి మండలాలు ఎక్కడికి పోయినా కానీ జనం అనేది అత్యధికంగా పార్టీని, అంటే ఇప్పుడున్న PRS పార్టీని వ్యతిరేకిస్తూ ఇప్పుడు రాబోయే కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలికి మీరుండాలి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావాలి అని ప్రజలే వారు స్వాగతించి అత్యంత బ్రహ్మాండంగా స్వాగతించుకుంటూ మమ్మల్ని డప్పు చప్పులతోటి ముందుకు తీసుకెళ్లుకుంటూ అందరితోటి ప్రేమాభిమానంగా మాట్లాడే విధంగా కల్పించుకుంటూ కాంగ్రెస్ కోటేయాలని ప్రజలే చెప్తున్నారు. ఆ ప్రజలకు అనుకూలంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో కరీంనగర్ నియోజకవర్గం కాంగ్రెస్కి కంచుకోట లాంటిది. ఇక్కడ ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పోటీ చేస్తే అంటే అప్పుడు ఉన్నటువంటి ఓట్లు మళ్ళీ తిరిగి వస్తాయని మీరు అనుకుంటున్నారా? మిగతా ఇద్దరిని మీరు ఏ రకంగా ఎదుర్కొంటున్నారు? పోరాటాల పురుడిగట్ట కరీంనగర్. ఆ కరీంనగర్కు కంచుకోట కాంగ్రెస్ పార్టీ. యాక్చువల్ కొన్ని పరిస్థితుల ప్రభావాల వల్ల కొన్ని ఏమైనప్పటికీ కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తెలంగాణ ఇచ్చిన తెలంగాణను ఎన్నో విధాలుగా ప్రజలకు సరైన న్యాయం చేస్తారని అనుకున్నంత మాత్రాన వీళ్ళు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఈ తెలంగాణ ఈ దుండగల నుంచి కాపాడి కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీ గారికి కానుకగా ఇచ్చుటకు ప్రజలు సుముఖంగా ఉన్నారు. దానికి మేము కాంగ్రెస్ ఖచ్చితంగా 80 నుంచి 90 సీట్లతోటి విజయగతిని ఎగిరించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే విధంగా మేము ఉంటాం. ముఖ్యంగా 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇది కాంగ్రెస్ పార్టీ వదిలినటువంటి బ్రహ్మాస్త్రం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏవైతే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మేనిఫెస్టో కావచ్చు, ఈరోజు బీజేపీ ఇస్తున్నటువంటి మేనిఫెస్టో కావచ్చు, వాటిని ఏ రకంగా డిఫెండ్ చేయబోతున్నారు? డిఫెన్స్ ఏంటండి, వారు పెట్టిన ఏదైతే మేనిఫెస్టో ఇంతకుముందు పెట్టినాయో అవి టోటల్గా వైఫల్యరీతమైంది. అంటే ఇవి కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. పూర్తి కాకుండా అర్ధగూడం అంటే పావులు కూడా చేయలేకపోయారు. దానికి గాను కాంగ్రెస్ పార్టీ అలా ఉండదు, ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది. మేము 6 గ్యారెంటీ స్కీమ్లతో 14 అంశాలతో ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు నిన్నటి నుంచి కూడా మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఇందులో డ్రైవర్లకే కానీ, సామాన్య మానవ కానీ, మహిళలకు పెద్దపీట, రైతులకు పెద్దపీట, సామాన్య బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి సమాన న్యాయత్వంగా అందరికీ మేము ఉన్నామనే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. దానిని ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ 6 గ్యారెంటీ స్కీములు అవి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. దానిని అధికారంలోకి రాగానే 6 మాసాల లోపల మేము ఆచరణలోకి తీసుకొచ్చి వారికి న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పుకుంటున్నాం. చివరిగా చెప్పండి, నీటి అంశానికి సంబంధించి ఏదైతే ఉందో అంటే కాళేశ్వరం కావచ్చు, ఇక్కడ ఎక్కువగా పారే జలాలన్నీ కూడా ఇటువైపే వస్తాయి. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? ఇక్కడ ఏ రకంగా వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు? మొట్టమొదటిగా రాష్ట్రానికి వెన్నుముక్క రైతు. ఆ రైతును కాపాడాల్సిన బాధ్యత ప్రతి పార్టీది. ఆ పార్టీ కాపాడిందో కాపాడలేదు తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఎంబడే వెన్నంటే ఉండి వారికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చుకుంటూ వాళ్లకు ఏదైతే పారకం నీరు ఉంటుందో దానికి అనుకూలంగా మేము అనుకూలంగా మిడ్మానేర్లు అయితేనేమి వాటి నుంచి సేకరించి, లేకుంటే ఇంకేమైనా నూతనంగా నిర్మించేటి ఏమైనా ఉంటే వాటితోటి మేము రైతులకు పూర్తి స్థాయిలో వాళ్ళు పంటలు పండించేదానికి అటు 24 hours అంటే 24 గంటల కరెంట్ ఉచితం. అదేవిధంగా సాగునీరు వారికి అందించే విధంగా మేము ఎప్పటికీ వాళ్ళ వెన్నంటే ఉంటామని మేము చెప్పుకుంటున్నాం. ఇది మొత్తానికి అంటే తాను ఎదుర్కొనేది చాలా పెద్ద నేతలైనప్పటికీ కూడా ప్రజల నుండి వస్తున్నటువంటి స్పందన మాత్రం చాలా బాగా ఉందని, మరోవైపు ఖచ్చితంగా తాము ఈసారి భారీ ఎత్తున సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని శ్రీనివాస్ అంటున్నారు. కెమెరామెన్ రాజేందర్తో ఫణిరాజ్ ఫర్ రాజ్ న్యూస్, కరీంనగర్.